శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో చేపట్టిన నాలా నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించి ఏడాదిన్నర అవుతున్నా నిర్మాణం పూర్తి కాకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సమన్వయ లోపంలో నాలా నిర్మాణం పూర్తి కావడం లేదంటూ స్థానికులు చెబుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి నాలా నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. వర్షాకాలంలో నగరవాసులు ఎదుర్కొనే వరద ముప్పు సమస్య గురించి అందరికీ తెలిసిందే. వర్షాకాలంలో బస్తీలు కాలనీలో నివసిస్తున్న ప్రజలు ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కొంటారు. అయితే ఈ ముప్పు సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ఈ నాల విస్తరణ పనులు అయితే చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనం శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న నల్లగండ్ల దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ దగ్గర అయితే ఈ నాల విస్తరణ పనులు అయితే చేపట్టడం జరిగింది. ఈ నల్లగల్ల చెరువు నుంచి బిహెచ్ఎల్ చౌరస్తా వరకు కూడా ఈ నాల విస్తరణకు ప్రభుత్వం దాదాపుగా ఒక 28 కోట్ల వరకు అయితే మంజూరు చేసింది. దాదాపు 2.5 కిలోమీటర్ల దూరం కూడా ఈ పనులు చేపట్టాలి. ఏడాది కిందట అయితే ఈ పనులు ప్రారంభమయ్యాయి. కాకపోతే అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రస్తుతానికి ఈ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. సంవత్సరం నుంచి కూడా ఇంకా ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు టౌన్ ప్లానింగ్ అధికారులు సరిగ్గా లేకపోవడం, మరొక వైపు ఈ పనుల్లో జాప్యం కారణంగా సరిగ్గా నాల పనులు అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదని స్థానికులు చెప్తున్నారు. విజువల్స్లో కూడా మనం చూసుకోవచ్చు. మొత్తంగా లింగంపల్లి సాయిబాబా ఆలయం నుంచి నల్లగండ్ల చెరువు వైపు పనులు పూర్తి చేయాలనుకున్నారు. కానీ వాటిలో ఏది కూడా ఇప్పటివరకు కంప్లీట్ అయినట్టు కనిపించట్లేదు. గతంలో కూడా అంటే ఓ నిర్మాణ సంస్థతో మొత్తంగా ఈ నాల పనులు చూసుకుంటే ఇన్కంప్లీట్గా ఉన్నాయి. ఏడాది క్రితం మొదలుపెట్టిన ఈ నాల పనులు ఇప్పటి వరకు కూడా కంప్లీట్ అవ్వకపోవడం పట్ల స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వర్షాకాలంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు అందరికీ తెలిసినవే. ఉప్పు సమస్య నుంచి పరిష్కారంగా నాల విస్తరణ కోసం అయితే అధికారులు చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించిన పనులు అయితే పూర్తి అవ్వలేదు. అధికారుల సమన్వయ లోపం కారణంగానే ఇంకా ఈ పనులు ముందుకు సాగట్లేదు అన్నట్టుగా అయితే స్థానికులు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అలేఖ్య.